ఇక్కడ కనిపిస్తున్న యువ రైతు పేరు రాకేష్. వరంగల్ జిల్లా జేల్గుల గ్రామానికి చెందిన ఈ రైతు హైదరాబాద్లో ఓ చిన్నపాటి ఉద్యోగం చేసేవాడు. ఆ సమయంలోనే కరోనా విలయ తాండవం చేయటం, లాక్డౌన్ విధించటం, పట్టణంలో బతుకుదెరువు కోసం వచ్చిన వాళ్లలో చాలా మంది సొంతూళ్లకు వలస వెళ్లారు. అందులో ఈ యువ రైతు కూడా ఒకడు. యువ రైతు రాకేష్ది ముందు నుంచి వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులిద్దరూ సేంద్రీయ వ్యవసాయంలో సాగు చేస్తున్నారు. అయితే లాక్డౌన్ అనంతరం గ్రామానికి వెళ్లిన రాకేష్ వ్యవసాయంలో సాయంగా ఉండేవాడు. కానీ సొంతంగా నాటుకోళ్లు, కౌజుపిట్టలు, బాతులు పెంచాలనే ఆలోచన ఉండేదని, కానీ ఆర్థిక కారణాలతో వెనక్కి తగ్గినట్లు తెలియజేశాడు ఈ యువ రైతు. రైతు కుటుంబంలో జన్మించాను. మాది చూస్తున్నారు కదా, ఈ 2 ఎకరాల పొలం మాది. నేను కరోనా లాక్డౌన్ నుంచి ఇక్కడనే ఉన్నాను. అప్పటి నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఇక్కడనే ఉన్నాను. మాకు పొలంలో దొరికినటువంటి ఈ అడవి బాతులని తీసుకురావడం జరిగింది. దీన్ని ఇంటి వద్దనే ఉంచి మనం ఇంక్యుబేటర్లో గుడ్లు పెట్టి పిల్లలను పొదిగించడం ఎలా, నిజమా కాదా, ఇది ఎంతవరకు నిజం అన్నదాన్ని మనం ఇంటి వద్దనే ఉండి ఇంక్యుబేటర్ తయారు చేసి పిల్లలను పొదిగించడం నిజమా కాదా అని ట్రై చేయడానికి మా చిన్ని యొక్క ప్రయత్నమే ఇది. ఆ క్రమంలోనే గుడ్లను పొదిగే ఇంక్యుబేటర్ను తక్కువ ఖర్చులో తయారు చేసుకోవాలనే ఆలోచన కలిగింది. అనుకున్నదే తడవుగా యూట్యూబ్ మాధ్యమంతో దానికి సంబంధించిన వీడియోలు చూసి అవసరమైన పరికరాలతో ఇంక్యుబేటర్ని తయారు చేసుకున్నాడు ఈ యువ రైతు. వస్తువులు: థర్మోస్టార్టర్, డీసీ ఫ్యాను, అడాప్టర్ చార్జర్. మనకి తక్కువ ఖర్చులో ఇంక్యుబేటర్ తయారు చేసుకోనికి. ఇందులో కావాల్సింది ఎలక్ట్రిక్ బల్బు, వాటర్ గ్లాసు. ఇప్పుడు నేను సెకండ్ విడతగా 2 ఎగ్స్ పెట్టాను. ఫస్ట్ విడత కింద మనం ఆల్రెడీ గుడ్లు వేసాను. పిల్లలు మీకు చూపిస్తాను వీడియోలో. మనకు సెన్సార్ అన్నట్టు ఇది. మనకు ఇది టెంపరేచర్ ఎక్కువ కానికి, బల్బు హీట్ కానికి, తక్కువ కాకుండా ఇది మనకు సెన్సార్ అన్నట్టు ఇది రీడింగ్. కేవలం నిరుపయోగంగా ఉన్న బకెట్ను యంత్రంగా మార్చి అడవి బాతు గుడ్లను పొదిగించాడు. ఈ యువ రైతు తయారు చేసిన ఇంక్యుబేటర్ని చూసి చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోతున్నారు. వేడిగా హీట్ వస్తుంది, బాయిలింగ్ కూడా అయినట్టు. భవిష్యత్తులో ఇలాంటివి ప్రయోగాత్మకంగా తయారు చేస్తానని తెలిపాడు రాకేష్. తక్కువ ఖర్చుతో ఇంక్యుబేటర్ తయారు చేయడం ఎలానో మీకు చూపించాను. మాకు పిల్లలు కూడా చాలా బాగా వచ్చాయి. మనం ఇదంతా ప్రపోజల్ చేయించినందుకు HMT వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.